నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఎకనామిక్ టైమ్స్ ద్వారా బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025గా చంద్రబాబు నిలిచారు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ పోస్ట్ లో తెలిపారు. ఇది తమ కుటుంబానికి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని అన్నారు. ఎకనామిక్ టైమ్స్ ద్వారా ఈ ఏడాది వ్యాపార సంస్కర్తగా చంద్రబాబు గౌరవించబడ్డారని పేర్కొన్నారు. స్టేట్ ఆఫ్ ది మ్యాటర్, నాయుడుగిరి అండ్ ది ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. అంటే అసలు టైటిల్ ఇట్ సెల్ఫ్ స్పీక్స్. ప్రపంచంలో దాదాగిరిని చూశారు సార్, ఈ రాష్ట్రం చూసింది సార్ దాదాగిరి. నవ్వు ప్రపంచానికి ఒక కొత్త వర్డ్ ఇంట్రడ్యూస్ అయింది సార్, నాయుడుగిరి. అండ్ వాట్ ఈస్ దట్ నాయుడుగిరి అంటే ఆర్ట్ ఆఫ్ విన్నింగ్ ఓవర్ ది బిగ్ బిజినెస్. ఇట్స్ నాట్ జస్ట్ నార్మల్ బిజినెస్ సార్, ఇట్స్ అ బిగ్ బిజినెస్. మామూలుగా సార్ రిఫార్మ్స్ చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి సార్. మీతో జర్నీలో చాలా నేర్చుకుంటూ వచ్చాను సార్. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, వి ఆల్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టేటస్ కో లైఫ్ సార్. స్టేటస్ కోలో కంఫర్ట్ ఉంది, మాకు కన్వీనియన్స్ ఉంది, అండ్ నోబడి ఈజ్ ఛాలెంజింగ్ దెన్ వీ డోంట్ ఛాలెంజ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. అండ్ దర్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్, ఇట్ సూట్స్ ఎవ్రీబడి సార్. కానీ మీరు అట్లా కాదు సార్, ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ని తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారంటానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్, దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్, ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్లో సార్ ఆ రోజుల్లో. దాని తర్వాత గుజరాత్ ఒక 8 years తర్వాత గుజరాత్ అందిపుచ్చుకుంది సార్ మనల్ని చూసిన తర్వాత. ఐటీ రిఫార్మ్స్ ఫస్ట్ టైం ఇన్ ది కంట్రీ మనం తీసుకొచ్చాం. పవర్ సెక్టర్ రిఫార్మ్స్ సార్, నేషన్ మొత్తం ఫర్ ది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఈ డిస్కామ్ ట్రాన్స్కో ఒక ఎలక్ట్రిసిటీ బోర్డ్ అనే దాని దగ్గర నుంచి డిస్కాము ట్రాన్స్కో జెన్కో అని 3 సపరేట్ చేయాలి అనేటువంటి ఒక రిఫార్మ్ని తమరు తీసుకొస్తే సార్, ఐ వాజ్ ది ఫిజికల్ విట్నెస్. ఎంటైర్ స్టేట్ ఆ రోజు యూనియన్స్ అని గొడవలన్నీ చేశారు సార్, బట్ యూ స్టూడ్ వెరీ ఫర్మ్లీ. ఇది ప్రజలకు మంచిది అనేటువంటిది ఫర్మ్గా సార్. అంటే దానికి మామూలు ధైర్యం కాదు సార్. ఇట్ రిక్వైర్స్ యూ రిస్క్డ్ యువర్ పొలిటికల్ కెరియర్ ఫర్ ది సేక్ ఆఫ్ పీపుల్. ప్రజలకు ఏది మంచిది అనడానికి టైమ్ హెస్ ప్రూవ్డ్ దట్ యు ఆర్ రైట్. ద హోల్ నేషన్ హెస్ ఫాలోడ్ దట్ మోడల్ సార్. విద్యార్థులకు నాలెడ్జ్ తో పాటు విలువలు చాలా ముఖ్యమని సీఎం చంద్రబాబు అన్నారు. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇంటర్ వరకు రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముస్తాబుపై ప్రజెంటేషన్ ఇచ్చిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. నూతన ఆలోచనలతో కొత్త ఆవిష్కరణలు చేయవచ్చని, ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలన్నారు. దిస్ ఈజ్ ద రియల్ ఇన్నోవేటివ్. మీరు ఎప్పుడు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఇస్తే డబ్బులు సార్ అంటారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగేది డబ్బులు లేకపోతే ఎట్లా పని చేస్తాం సార్ అంటారు. కానీ ఆలోచన, ఇన్నోవేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇన్నోవేషన్తో బెస్ట్ ప్రాక్టీసెస్తో వెల్త్ క్రియేట్ చేస్తాం, ఆదాయాన్ని పెంచుకోగలుగుతాం. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్లో ఇంకా నాకు కొన్ని బాగా ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ ది వే యూ ఆర్ థింకింగ్. దీన్ని లాజికల్గా తీసుకెళ్ళాలి. ఇంకా చాలా బెస్ట్ ప్రాక్టీస్ రావాలి. మనం పెట్టే ప్రతి ఒక్క పైసకు ఫలితం రావాలి. అన్ని డబ్బులతోనే కావు. ఇలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్తో రెవల్యూషన్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కలెక్టర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. నేను పోయినప్పుడు పిల్లలు అన్నారు, పిల్లలు ఒక మాట అన్నారు, సార్ మాది ముస్తాబు కార్యక్రమం చాలా బాగుందని. ఐఎమ్ టోటల్ ఇంప్రెస్డ్ అబౌట్ ఇట్. సింపుల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ ఈజ్ హ్యూజ్. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఎంతవరకు డ్రైవ్ చేయగలుగుతారో డ్రైవ్ చేయండి. ఆల్ కలెక్టర్స్, ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ అందరం కూడా ఫ్యూచరు ఎక్కడైతే స్కూల్ ఉందో అక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. దాన్ని మీరు ఎంత టైం స్పెండ్ చేయగలిగితే, మనీనే కాదు టైం స్పెండ్ చేయడం, లీడర్షిప్ ఇవ్వడం చాలా ముఖ్యం. ఓకే, గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ కలెక్టర్ గారు. గుడ్ లక్.
అవినీతి లంచాలకు పాల్పడే వారి గురించి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని ఏసీబీ అడిషనల్ ఎస్పీ విమలకుమారి తెలిపారు. చిత్తూరు జిల్లా పుంగునూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డ విలేజ్ సర్వేయర్ శ్రీరాములను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంగళం పంచాయతీలో 8 గుంటల భూమి సర్వే కోసం దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్ అనే వ్యక్తి నుంచి సర్వే సర్టిఫికేట్ ఇచ్చేందుకు 50,000 డిమాండ్ చేసిన సర్వేయర్ శ్రీరాములు గురించి ఫిర్యాదు అందడంతో అడ్వాన్స్ గా 20,000 లంచం తీసుకునే క్రమంలో సర్వేయర్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఉమాశంకర్ షాఫీ అనే వాళ్ళిద్దరూ రెడ్డప్ప అనే ఆయన దగ్గర సేల్ అగ్రిమెంట్ తీసుకున్నారు. అది సర్వే చేయడానికి అని చెప్పి సర్వేయర్ అంటే మంగళం సర్వేయర్ గారికి అడిగితే ఆయన వచ్చి సర్వే చేసి 50,000 అడిగాడు లంచంగా. వీళ్ళేమో రిక్వెస్ట్ చేసుకుంటే 35,000 ఒప్పుకున్నాడు. ఈరోజు 20,000 రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుకున్నాము. ఫర్దర్ ప్రాసెస్ అంతా కంటిన్యూ చేస్తాం. సార్ అతను సర్వేర్ పేరు శ్రీరాములు అండి, మంగళం సర్వేయర్ శ్రీరాములు. తహసీల్దారు మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా ఇప్పుడే కదా పట్టుకున్నాము, వెరిఫై చేస్తాము. పబ్లిక్కి నా చిన్న అప్పీల్ ఏంటంటే మీ ద్వారా ఎక్కడ అవినీతి జరుగుతుంటే అంటే జరగడం లేదు చాలా దగ్గర జరుగుతుంది అని చెప్పి మాటలైతే అంటారు. కాకపోతే ఏంటంటే మా వరకు రావాలి, కంప్లైంట్ వస్తే మేము యాక్షన్ తీసుకోవడానికి అవుతుంది. మెయిన్గా ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా మాకు ఇవ్వగలిగితే మేము అంతకంటే రెట్టింపు ఉత్సాహంతోనే ఇట్లా పట్టుకోవడానికి ట్రై చేస్తాము. ఎక్కడో మారుమూల ఏరియాస్ నుంచి కూడా కంప్లైంట్స్ వస్తున్నాయి, అన్నీ వెరిఫై చేస్తున్నాము. ఎవిడెన్స్ ప్రకారంగా చట్ట ప్రకారంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. మా స్పెషల్ అప్పీల్ ఏంటంటే దయచేసి మా ఫోన్ నెంబర్స్ మీరు 9440446190, అలాగే మా ఇన్స్పెక్టర్స్ నెంబర్స్ కూడా ఇస్తాము. అలాగే మా హెడ్ ఆఫీస్లో ఒక ఫోన్ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ నెంబర్ 1064. మీరు దేనికి ఫోన్ చేసినా సరే మేము స్పందిస్తాము. నేను మంగళ వృత్తి కులానికి చెందిన ఎం ఉమాశంకర్ సర్వేయర్ గారిని సర్వే చేసి అడిగిన దానికి 8 గుంటలకు గాను 50,000 రూపాయలు డిమాండ్ చేసినాడు. ఆ 50,000 రూపాయలకు గాను ఈరోజు 20,000 రూపాయలు ఇచ్చి మిగతా బ్యాలెన్స్ మళ్ళీ ఇస్తామని చెప్పి మాకు లంచం ఇచ్చేదానికి ఇష్టం లేకుండా ఏసీబీ వారిని సంప్రదించి ఈరోజు వారిని పట్టివ్వడం జరిగింది. తిరుపతి జిల్లా దొరవారి సత్రం ఎస్ఐ అజయ్ కుమార్ వినూత్న రీతిలో సిఐ సంగమేశ్వరరావు ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించకపోవడంపై జరిగే అనర్థాలను వాహనదారులకు అర్థమయ్యే విధంగా వీడియోల రూపంలో అవగాహన కల్పించారు. నెల్లూరు చెన్నై జాతీయ రహదారిపై దొరవారి సత్రం టోల్ ప్లాజా వద్ద హెల్మెట్ లేని వాహనదారులను ఆపి వారికి పలు సూచనలు చేశారు. హెల్మెట్ ధరించకపోతే జరిగే అనర్థాలను వివరిస్తూ హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని వాహనదారులు చైతన్యం కలిగించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగే ప్రమాదం ఒక కుటుంబం వీధిన పడుతుందని, దయచేసి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, త్రాగి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ లేకుండా వాహనం నడిపినా తాగి వాహనం నడిపినా చట్టపరంగా చర్యలు చేపడతామని, వాహనాలు కూడా సీజ్ చేయడం జరుగుతుందని సిఐ సంగమేశ్వరరావు తెలిపారు. నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వరాన్ని ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మనకి ఈ నేషనల్ హైవే మీద రోడ్ సేఫ్టీలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ నిత్యం పెట్రోల్ బంకులకు వెళ్తే ఏమి, అక్కడ నో హెల్మెట్ నో పెట్రోల్ అనే ఒక స్లోగన్ పెట్టి ఒక ఫ్లెక్సీ పెట్టి ఓన్లీ హెల్మెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్రోల్ పెట్టమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా అది పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలనేది భాగంగానే ఈ క్యాక్షన్ పెట్టి వారికి తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ అవేర్నెస్ క్యాంప్ అనేది పెట్రోల్ బంక్ ఉన్నటువంటి చుట్టుపక్కల విలేజ్ల్లో కూడా తెలియజేసి వాళ్ళకు ఒక హెల్మెట్ వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ హెల్మెట్ వాడటం వల్ల ప్రమాదాల నుంచి నివారణ, అంటే పెద్ద ప్రమాదం నుంచి ఏదన్నా జరిగినా కానీ చిన్న చిన్న నష్టాలు మాత్రమే ఉంటాయి. ఇదే విధంగా అది ఈరోజు మీరు చూసుంటారు, మన ఎస్ఐ గారు ఒక డాక్యుమెంటరీని తయారు చేసేసి హెల్మెట్ లేనిటువంటి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఇక్కడ ఒక ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి డాక్యుమెంటరీ చూపించడం జరిగింది. దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ వాడుతుండటం వల్ల నష్టాలు నివారించడానికి మాత్రమే. అలాగే మేము నిత్యము డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా తాగి వాహనాలు నడపద్దు. అలాగే కార్లు ఇవి ఏమన్నా డ్రైవ్ చేసేవాళ్ళు కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించండి. చలికాలము మంచు బాగా ఎక్కువగా ఉన్నందువల్ల ఈ లైట్లు వేసుకోవటం కానీ
సిగ్నల్ లైట్లు పెట్టడం కానీ, రోడ్డు మీద ఎక్కడంటే అక్కడ వాహనాలు ఆపి పడుకోవద్దని చెప్పేసి మీడియా పరంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ఆర్సీపీ ఆందోళనకు దిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద కోటి సంతకాల ప్రతులతో పలు జిల్లాల నుంచి తాడేపల్లి చేరుకున్న వాహనాలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ జెండా ఊపి లోక్ భవన్ కు పంపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణను వైఎస్ఆర్సీపీ చేపట్టింది. అనంతరం వైఎస్ జగన్ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కోటి సంతకాల సేకరణకు వచ్చిన ప్రజా స్పందనపై సమావేశంలో చర్చించారు. అలాగే రాష్ట్రంలో తాజా రాజకీయాలపై జగన్ చర్చించారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ అంబేద్కర్ విగ్రహం దగ్గరకు జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. అంబేద్కర్ విగ్రహానికి జగన్ నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి జగన్ పాదయాత్రగా లోక్ భవన్ కు వెళ్లి ఆపై సాయంత్రం 4 గంటలకు గవర్నర్ తో సమావేశమయ్యారు. కోటి సంతకాలను జగన్ గవర్నర్ కి సమర్పించారు. వైసీపీ హయాంలో కట్టిన మెడికల్ కళాశాలలు, నిర్మాణంలో ఉన్న మెడికల్ కళాశాల వీడియోలు, ఫోటోలను కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కు జగన్ చూపించారు. ఈ నెల 21న జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ఉమా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3,52,164 మంది అర్హత కలిగిన చిన్నారులు ఉన్నారని, ఇందుకోసం 1600 పోలియో బూత్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కావున తల్లిదండ్రులు తమ పిల్లలకు 21వ తేదీ నిర్వహించే బూత్ యాక్టివిటీలో పోలియో డ్రాప్స్ వేయించాలని, ఒకవేళ మిస్ అయితే 22, 23 తేదీలలో ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. మన దేశంలో పోలియో నిర్మూలించినా కూడా మన బోర్డర్ కంట్రీస్ లో పోలియో ఇంకా ఉందని, దానికోసం ముందు జాగ్రత్త చర్యగా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఇప్పటికే కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించబడుతుందని తెలిపారు. మనకు మెయిన్ గా పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఇది 21st, 22nd, 23rd ఆఫ్ డిసెంబర్ జరుగుతుంది. ఇక్కడ 21వ తారీఖు మెయిన్ గా బూత్ యాక్టివిటీ ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కరు అంటే అర్హులైన చిల్లరు 0 to 5 years అన్నమాట. అంటే అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలు అర్హులు. వీళ్ళకి ప్రతి ఒక్కరికి డ్రాప్స్ వేయించాలి. ఇంతకుముందు వేయించుకున్నా కూడా, అంటే ఇదేంటి అంటే అడిషనల్ డ్రాప్స్, 2 అడిషనల్ డ్రాప్స్ మనం ఎక్స్ట్రా వేస్తున్నాము. ఇది ఎందుకు అంటే మనం మన బార్డర్ కంట్రీస్లో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో పోలియో వైరస్ ఇంకా అక్కడ ఉంది. అది దాని నుంచి మనకి ఇంపోర్టేషన్ వచ్చేసి మళ్ళీ కేసెస్ రాకోకుండా మనం రొటీన్ ఇమ్యునైజేషన్తో పాటు ఇట్లా స్పెషల్ డేస్ కూడా చేస్తున్నాం. దీని ప్రకారంగానే మనం ఈ నెల 21వ తేదీ ఆదివారం ఖచ్చితంగా అందరూ 0 to 5 years చిల్డ్రన్ని వ్యాక్సినేషన్ చేయించాలి. తర్వాత ఒకవేళ మిస్ అయిన వాళ్ళు అలా ఉంటే మాత్రం 22nd and 23rd హౌస్ టు హౌస్ విజిట్స్ మన ఏఎన్ఎంస్, ఆశాస్, అంగన్వాడీ వర్కర్స్ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళ సహాయంతో ఆ రోజు వేయించుకోవాలి. ఇప్పుడు మనకి మామూలుగా డౌట్ ఏమొస్తుంది అంటే మేము 2 days బ్యాక్ వేయించుకున్నాము, 3 days బ్యాక్ వేయించుకున్నాం, 1 week బ్యాక్ వేయించుకున్నాం ఇలా అంటారు. అలా వేయించుకున్నా పర్వాలేదు. సండే మాత్రం అడిషనల్ 2 drops ఖచ్చితంగా వేయించుకోవాలి. ఎవరైనా ఊర్లకు దాంట్లకు ప్లాన్ చేస్తుంటే కూడా డ్రాప్స్ వేయించుకొని వెళ్ళండి. ఇది ఒకవేళ మనకు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో కూడా ట్రాన్సిట్ పాయింట్స్ పెట్టినాము, అక్కడ కూడా వ్యాక్సినేషన్ జరుగుతుంది. మనకి టోటల్ అర్హులైన చిల్డ్రన్ 3,52,164. మనకి 1600 బూత్స్ ఉన్నాయి. సో అర్బన్ అండ్ రూరల్ పాపులేషన్ అన్నీ కవర్ చేస్తాము. మళ్ళీ ట్రాన్సిట్ పాయింట్స్ ఉంటాయి, మొబైల్ టీమ్స్ ఉంటాయి. సో 0 to 5 చిల్డ్రన్స్ హూ ఆర్ ఎలిజిబుల్ విల్ బి కవర్డ్ టోటలీ. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తిరుపతి జిల్లాలోని ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదపడుతుందంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉపాధి కూలీలు ధన్యవాదాలు చెప్తున్నారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మారుస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదించింది.
కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం మౌర్య భరద్వాజ్, స్థానిక ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ సెమీ క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించడం జరుగుతోందని, ఈ ఉత్సాహభరిత పండుగ వాతావరణంలోని వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు. సాధారణంగా ప్రపంచంలో అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు మితిమీరిపోతే భగవంతుడు మానవ రూపంలో జన్మిస్తాడనేది ఏమాత్రం సందేహం లేదు. అతిశయోక్తి అంతకన్నా కాదు. కాబట్టి 2000 సంవత్సరాల కిందట రోమన్ సామ్రాజ్యంలో ఒక మానవుల గ్రామంలో ఒక పశువుల కొట్టంలో యేసు ప్రభువు భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ రోజున అద్భుతాలు జరిగాయి. ఎవరు ఊహించినంతగా ఆయన జన్మించినప్పుడు అద్భుతాలు జరిగాయి. దేవదూతలు వచ్చి ఆయన గొప్పతనం గురించి కీర్తించారు. ఆ పశువుల కాపులందరూ కూడా ఆ విషయాన్ని వాళ్ళు బోధించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు జన్మ కారణం ఏమంటే ప్రపంచంలో ఉండే లోకులు చేస్తున్న పాపాలను విముక్తి చేయాలి, వారికి మోక్షాన్ని ప్రసాదించాలి. మన సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా సత్యసాయి జిల్లా యంత్రాంగం తరఫున క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో మనకి యేసు ప్రభు ఆయన జీవిత చరిత్ర ద్వారా కానీ లేకపోతే ఆయన బోధనల ద్వారా కానీ మనకి ముఖ్యంగా చెప్పిన మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో ప్రేమ, కరుణ, క్షమాగుణం, దయ ఇవన్నీ కూడా మన నిత్య జీవితంలో మనము అలవర్చుకోవాలని ఈ పండుగ సందర్భంగా మళ్ళీ మరొకసారి ఆయన బోధనల్ని, ఆయన జీవిత చరిత్రని ఒక్కసారి స్మరించుకొని మన జీవితంలో మనము ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఈ క్రిస్మస్ పండుగ ఏదైతే ఉందో మీ అందరి కుటుంబాల్లోని సంతోషము తీసుకురావాలని చెప్పి ఒక ఉత్సాహభరితమైన వాతావరణము, ఒక పండుగ వాతావరణం తీసుకురావాలని, మీ కుటుంబాలు అందరూ కూడా సంతోషంగా ఈ పండుగని జరుపుకోవాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున కోరుకుంటున్నాము. కొన్ని అనివార్య కారణాల వల్ల కలెక్టర్ గారు రాలేదు, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. ఆయన తరఫున కూడా అందరికీ జిల్లా ప్రజలు. భవానీపురంలో 42 ప్లాట్ల వ్యవహారంలో జగన్ వ్యాఖ్యలు దున్నపోతూ ఈనిందంటే దూడను కట్టేయమన్న చందంగా ఉందని నాగుల్ మీరా నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినీతి పరులకు అంత అవినీతిమయంగానే కనిపిస్తుందన్నారు. వారికి అన్యాయం జరిగిన మాట వాస్తవమే, వారికి వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని, న్యాయం జరగాలని కోరుకుంటున్నామని, తమ పార్టీ తరపున అండగా ఉన్నామన్నారు. ఈ వ్యవహారంలో ఎంపీ కేశినేని శివనాథ్ పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు సరికాదన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంటంలోని జోజీ నగర్లో ఏదైతే ఇల్లు పడేశారో ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి మాట్లాడిన తీరు ఎలా ఉందంటే దున్నపోతు ఈనిందంటే దూడను కట్టే అన్నట్లుగా ఉంది. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, ఇప్పటికీ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే అది చూస్తే కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బరాయించాల్సి వచ్చింది. దాని విషయాలు తెలుసుకోకుండా జరిగింది, అక్కడ ఇబ్బంది పడ్డారు ప్రజలు. అది బాధాకరమైనటువంటి విషయమే. దానికిను చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, విజయవాడ ఎంపీకి ఏమనే సంబంధం ఉందా? అంటే నువ్వు ఒక అవినీతి పరుడు కాబట్టి నీకు ఏదైనా అవినీతి కోణంలోనే కనపడుద్ది. పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు,
దాని మీద సిబిఐ విచారణ జరగాలని కూడా ఆయన డిమాండ్ చేశాడు. అసలు నీ మీద సిబిఐ విచారణలో ఎంతవరకు వచ్చినాయి? ఇవాళ ఏసీబీ కోర్టుకి, సిబిఐ కోర్టుకి, ఈడీల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పెద్ద మనిషి, అవినీతిపరుడివి నువ్వు. ఈ రకమైనటువంటి ఆరోపణలు సరైనవి కావు. వాస్తవంగా జోజీనగర్లో ఒక సొసైటీ వేరే వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చి, ఆ అగ్రిమెంట్ ఉన్నంగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అతను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. అది కింద కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కోర్టు ఆదేశాల మేరకు అది పడేయాలని నిర్ణయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారిని కలిశారు, ఎంపీ చిన్ని గారిని కలిశారు, మమ్మల్ని కలిశారు. మేము కూడా ఒక కొంత ఎసులుబాటు కోసం ప్రయత్నం కూడా చేశాం. ప్రశాంత వాతావరణంలో భవానీ దీక్ష విరమణలు ముగించుకున్నామని ఆలయ ఈవో సీనా నాయక్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర సుబ్బయ్య ఆలయానికి అవసరమైన 10 లక్షల విలువ గల కంప్యూటర్లు విరాళం ఇవ్వడం జరిగిందన్నారు. ఘాట్ రోడ్లు టికెట్స్ తీసుకునే విధంగా ఒక రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, వివిధ ప్రాంతాల నుంచి సుమారు 6 లక్షల మంది భవానీలు మాలా విరమణ చేశారని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పూర్తి చేశామన్నారు. మనకు భవానీ దీక్షలు కూడా అత్యంత వైభవపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు 6 లక్షల మంది భక్తులు రావడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం, వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్సు, చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టరు, సిపి గారు, విఎంసి గారు, మా పై అధికారులైనటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు, మా సెక్రటరీ గారు, ముఖ్యంగా మరి మా మంత్రివర్యులు, సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో భద్రత కావచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు, ఏర్పాట్ల గురించి కావచ్చు, ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మమ్మల్ని పైనుంచి అన్ని సూచనలు, సలహాలు ఇస్తూ నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ చిన్న ఇంది జరిగినా కానీ అది చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుండడం అనేది ప్రత్యేకించి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అంటే పూజలు చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకూడదని చెప్పి ప్రతిరోజు కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. వెంకట సుబ్బయ్య గారిని వీరికి బాగా క్లోజ్ అయిన లక్ష్మీ నరసయ్య గారు, కె లక్ష్మీ నరసయ్య గారు, వాళ్ళు యాక్చువల్గా 3 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఒక డొనేషన్ ఇద్దామని వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ 49 5,99,099 రూపాయలు ఆయన మనసులో అనుకుని వచ్చారు. వాళ్ళు వస్తే నేను ఆ రోజు అనుకోకుండా 1 గంట లేట్ అయింది. వచ్చిన తర్వాత వారు నా కోసం వెయిట్ చేసి మనం డొనేషన్ దేనికని అడిగాను. నేను మీ ఇష్టం అండి, మీరు ఎలా అంటే అలా ఇద్దామన్నారు. దాని మీద మరి నేను మా వాళ్ళతో డిస్కస్ చేస్తే ముందు నేను బంగారం తాపడం కోసం అనుకున్నా నా మనసులో. ఆ తర్వాత మా వాళ్ళు అర్జెంట్ వాంటింగ్ మనం సీఎం గారు చెప్పినట్టుగా ఎక్కువ పర్సెంట్ 70 to 80% ఆన్లైన్లో ప్రారంభించండి మీరు అన్నారు. ఇప్పుడు సిస్టమ్ వేరు ఉంది మనకి, బిల్ లాగా రావడం. ఆ సిస్టమ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో. దానికి మనం టోటల్గా లెక్కేసుకుంటే దగ్గర 15 ఐటమ్స్ కావాల్సి వచ్చింది. ఆ 15 ఐటమ్స్లో కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, స్కానర్స్, ఇవన్నీ అవి ఎన్ని వస్తే అన్నీ తీసుకుందాం అనుకున్నా. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకి రాబడిన పక్కా సమాచారం మేరకు అక్రమంగా పిల్లల్ని విక్రయిస్తున్న విజయవాడ సితారా సెంటర్ ఏరియాకు చెందిన బగళం సరోజిని మరో 4 మహిళల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి విక్రయించడానికి ఉంచిన 3 పిల్లల్ని స్వాధీనం చేసుకుని ఒక బాబుని విక్రయించగా వచ్చిన 4 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసి జైలుకు పంపించడం జరిగింది. అనంతరం వారు విక్రయించిన మరో 3 పిల్లల్ని కూడా రికవరీ చేయడం జరిగిందని తెలిపారు.
రాజంపేట జిల్లా కోసం రైల్వే కోడూరు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతోంది. రైల్వే కోడూరు పట్టణంలో రిలే నిరాహార దీక్షలు, భారీ ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ పాల్గొన్నారు. అనంతరం రాయచోటి వద్దు, రాజంపేట ముద్దు అంటూ నినాదాలు చేసి ఆటో యూనియన్ నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ ప్రజల మనోభావాలు, ఆక్రోశాన్ని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. గత వైసీపీ నాయకుల తప్పిదాల వల్ల జిల్లా మార్పు జరిగిందని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విషయంలో పునః ఆలోచించి రాజంపేట జిల్లా కేంద్రంగా చేయాలన్నారు. మదనపల్లి జిల్లా అన్నమయ్య జిల్లా నుంచి కొత్త జిల్లాగా ఏర్పడిందో తదుపరి ఏదైతే అన్నమయ్య జిల్లా ఉన్నదో జిల్లా కేంద్రంపై అనేక చోట్ల ప్రజలు వారి యొక్క అభిప్రాయాలు కానీ వారి ఆక్రోశం కానీ వ్యక్తపరచడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కోడూరులోని ఈ జిల్లా కేంద్రం సంబంధించి మహాగర్జన జేఏసీ గారి ఆధ్వర్యంలో పోయిన ఆదివారం నాడు ప్రారంభించి ఈరోజు 5వ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మేము వచ్చి సంఘీభావం కూడా తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు కానివ్వండి, వారి యొక్క ఆక్రోశం కానివ్వండి, ఈ యొక్క గర్జనకు గత 5 రోజుల నుంచి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు, ప్రత్యేకించి విద్యా సంస్థల వారి యొక్క ఏదైతే సహాయ సహకారం అందించడం కానీ దానికి నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా వారి యొక్క అభియోగం ఏదైతే ఉన్నదో, వారి యొక్క ఆక్రోశం ఏదైతే ఉన్నదో ప్రభుత్వం దృష్టికి భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ ద్వారా తీసుకువెళ్ళి వారికి తగిన న్యాయం చేసే విధంగా మేము కూడా వారికి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుంచి భౌగోళికంగా కానీ ఆ తర్వాత వివిధ అంశాల్లో ఏదైతే ఇక్కడ మీరు చెప్పే అభియోగాలు ఏదైతుందో వారి యొక్క డిమాండ్ ఏదైతున్నదో ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతున్నదో దాన్ని పునః పరిశీలన చేస్తూ వారి యొక్క మనోభావాల్ని కూడా గుర్తిస్తూ వారిని కూడా పరిగణలో తీసుకోవాలనేసి మా యొక్క అభిప్రాయం. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి సహాయ సహకారం అందిస్తుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్, ప్రైవేట్ యాజమాన్యాలకు రెడ్ కార్పెట్ పరుస్తుందన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలను నిర్వహించకుండా వాటి బాధ్యతను ప్రైవేట్కు అప్పచెప్పడం దారుణమన్నారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ప్రభుత్వ రంగంలో ఉచితంగా వైద్య విద్య చేయొచ్చు అనే కళలను నిర్వీర్యం చేయడమేనని వారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు జీవో నెంబర్ 77 రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులకు రియంబర్స్మెంట్ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. మరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఈరోజు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విద్యారంగ సమస్యలను గాలికి వదిలేసి ఈరోజు ఇష్టారాజ్యంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వాన్ని చలాయిస్తూ ఉంది. దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే మరి రాష్ట్రంలో అనేక సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ సమస్యలన్నీ గాలికి వదిలేసి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్లకి ఈరోజు విద్యారంగాన్ని, ఈ రాష్ట్రాన్ని అమ్మే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, ఉద్యోగాలు లేక, సరైనటువంటి న్యాయమైనటువంటి విద్య లేక, న్యాయమైనటువంటి భోజనం లేక మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు, యువతలు ఇబ్బంది పడతా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సమస్యలన్నీ గాలికి వదిలేసి ఈరోజు కేవలం ప్రైవేట్ కార్పొరేట్లకి ఊడిగం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కారం చేయాలా, పరిష్కరించి ఏదైతే మరి
పీజీ విద్యార్థులకు శాపంగా ఉన్నటువంటి జీవో నెంబర్ 77ను తక్షణమే రద్దు చేయాలా, రద్దు చేసి పీజీ విద్యార్థులకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పాదయాత్ర చేస్తూ నారా లోకేష్ గారు మేము అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ రాష్ట్రాన్ని విద్యాహబ్గా మారుస్తా, ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి కేవలం ఈరోజు స్వార్థ రాజకీయాలు చేసుకుంటూ ఈరోజు ప్రభుత్వ రంగాల్ని, ప్రభుత్వకు సంబంధించినటువంటి విద్యా వ్యవస్థల్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ గాలి కొదిలేస్తూ ఈరోజు ఇష్టారాజ్యంగా అధికారాన్ని చేపడతా ఉన్నాడు. ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం నారా లోకేష్ గారు, మరి ఆ రోజు నేను ఒక యువకుడిని, ఖచ్చితంగా యువకునిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తా, ఏదైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి నారా లోకేష్ మరి ఈరోజు ఎందుకు మీరు మౌనంగా ఉన్నారు, ఎందుకు విద్యారంగ సమస్యలపై మీరు మాట్లాడడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఏదైతే ఈ రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలా. ఇసుక, మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా వాటికి అడ్డుకట్ట వేయలేకపోతుండడం గమనార్హం. స్థానిక అవసరాలకు మినహా బయటి ప్రాంతాలకు ఇసుక అక్రమ రవాణా చేయకూడదన్న నిబంధనల్ని ఏమాత్రం లెక్క చేయకపోవడం శోచనీయం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో ఇసుక అక్రమ రవాణా, రహస్య డంపింగ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. మండలంలోని కాలువ ప్రాంతంలో ఇసుక ఆస్తుల అక్రమాలకు అధికారులు ఏమాత్రం కళ్ళెం వేయలేకపోతున్నారన్న విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఓవైపు అధికారుల నిఘా ఉన్నప్పటికీ ఇసుక మాఫియా అక్రమాలను ఏమాత్రం నిలువరించలేకపోతున్నారన్న విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. మండలంలోని ఏకంగా జేసీబీ యంత్రాలతో ఇసుకను డంపింగ్ చేస్తూ అక్రమ రవాణాలకు పాల్పడుతున్నారు. దీనిపై ప్రశ్నించిన గ్రామస్తులను బెదిరింపులకు గురి చేయడంతో మిన్నకుండిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఇసుక మాఫియా ఆగడాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీడియా వారికి వినపాలు అయ్యా, ఇక్కడ ఆలూరు మండలం చిప్పల గ్రామంలో మట్టి తోలకాలు విపరీతంగా జరుగుతున్నాయి. అవి మరి ఇంత లోతు మట్టి తీసేసి ఏ పట్టాలు ఇచ్చిన పట్టాలు లేకుండా మట్టి తీసి చాలా దళారులు మట్టిని తవ్వేసుకుని అమ్మేసుకుని పెట్టుకుంటున్నారు. ఇది ప్రభుత్వానికి కనీసం ఏమాత్రం కొన్ని లాభం చేకూర్చినా ఇబ్బంది లేదు. అయితే మొత్తం అంతా ఇక్కడ ఉన్న దళారులే తినేస్తున్నారు. అక్రమ తవ్వకాలు ఇవన్నీ మరి మీడియా వారు మమ్మల్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఎవరన్నా అడ్డుకొని తప్పుడు కేసులని మమ్మల్ని బెదిరించి చాలా ఊరికే చేస్తున్నారు. కేసులు కూడా పెట్టారు, తప్పుడు కేసులు కూడా పెట్టారు. అయినా కానీ మేము భరాయించామండి. కాకపోతే దీని గురించి చాలాసార్లు కంప్లైంట్ పెట్టాం, ఏ అధికారులు పట్టి. హలో ఏమి పేడలోంచి అండి, మేము ఎస్సీ కుర్రోళ్ళు. అదే మేము పేడలోంచి అండి, ఎస్సీ కుర్రోళ్ళు. నా పేరు ముసలి అంటారండి. సార్ ఈ లారీలు ఎవరు తోలుతారు సార్? ఎవరి ద్వారా తోలుతున్నాయి సార్? ఈ లారీలు మట్టి ఎవరి ద్వారా తోలుతున్నాయి సార్? మాది వాడపాలెం అమ్మా. వాడపాలెం ద్వారా అంటే ఇప్పుడు ఇటుక బట్టీలకి తోలమని పర్మిషన్ ఇచ్చారు సార్? మట్టి కొనుక్కొని తోలుతున్నాం. అదే కొనుక్కుని తోలుతున్నారు సార్ ఎంఆర్ఓ? అలాగే వాళ్ళ ద్వారానే డిపార్ట్మెంట్ చెప్తే తోలుతాంట. అదే ఎమ్మెల్యే గారి ద్వారా తోలుతున్నారు అని చెప్పారండి మీ డ్రైవర్ గారు. డిపార్ట్మెంట్ తోలదండి, మట్టి మా సొంత మట్టి కొనుక్కుని తోలుతాం, చేయలేదు కొనుక్కుని తోలుతున్నాం. ఇటుక బట్టీలు తోలుకొచ్చండి అలాగా? ఇటుక బట్టీలు తోలుకొచ్చండి. ఏవి బళ్ళు వేసుకుని నైట్ టైం ఇది ఎస్సీ అదే సిసి రోడ్లోకి వెళ్ళి తోలేచ్చు, ఇంకా తోలేచ్చు మాట అండి. అదే చెప్తున్నారు కదా సార్, మీరు తోలచ్చు అంటున్నారు కదా. ఏమండి కాదండి బాబు, ఎమ్మెల్యే గారు తోలుకోమన్నారు, ఎమ్మెల్యే గారిది అని చెప్తున్నాడు వీడు. ఎందుకండి ఆ పార్టీ పరువు తీసేస్తారు కాదు, పార్టీ పరువు తీసేస్తారంటే సత్యానందం గారికి మైనస్ కదా ఇది. ఈ సీసీ రోడ్లో పెద్ద ఇది పెట్టుకుని తోలుతున్నారు.
ఆపేస్తాంలే. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మాకు నిద్రలు ఉండలేదు. పెద్ద పెద్ద డోర్లు కొట్టేసి ఆ డోరు ఎక్కడి నుంచి కిలోమీటర్ దూరం వినపడుతుంది. ఆపేము కదండి మేము. మా సొంత చేలు ఉన్నాయండి బాబు, మేము తోలుకొచ్చారని అడగండి. అయిపోయి మాకు పర్మిషన్ చెప్తారా? డిపార్ట్మెంట్ చెప్పేది వెళ్తున్నారా? అదే డిపార్ట్మెంట్కి చెప్తే తోలేసుకొచ్చండి పబ్లిక్ని. ఏం పేరండి మీ పేరు? నా పేరు సతీష్. సతీష్ గారా? ఏ సతీష్ అండి? హలో, ఏ సతీష్ అండి? నా పేరు సతీష్, బండారు సతీష్. బండారు సతీష్ గారట. సరే, ఇక్కడ ఆపేం సార్. నా పేరు ముసలి అంటారు సార్. ముసలి అండి. సరే, ఆపేస్తాను అండి. మేము ఆల్రెడీ ఆపేమండి సార్. మరి మీరు మీ ఆల్రెడీ సరే. ఆపేస్తారు. 3 రోజుల నుంచి 3 రోజుల మట్టి ఏక వర్షంగా డబ్బా బాధ ఎత్తుంటే డోర్లు ఆపేస్తారా అని మీరు చాలా చక్కగా చెప్తున్నారండి. మీరు ఇంట్లో పడుకుని అడిగితే అంటే నిన్న ఎమ్మెల్యే గారు బళ్ళే అన్నారు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి పేరు చెప్పేసి ఇంకా అడిగాము. ఎమ్మెల్యే గారి బండి అండి అన్న. సరే, అది బాగున్నా, మేము తెలుసుకున్నాం. ఎమ్మెల్యే గారిది కాదు, ఎమ్మెల్యే గారి తోలటం ఏంటి అని అన్నారు. అలాగే అలా పేర్లు చెప్పుకొని సరే అండి, పొద్దుట ఎమ్మెల్యే గారితో మాట్లాడతానండి బాబా. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో అమలైన రాజ్యాంగ వ్యతిరేక నియంతృత్వ విధానాలు ప్రజాస్వామ్య వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయని సిపిఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆరోపించారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిరసనలు, ర్యాలీలు చేయడానికి కూడా వీలు లేకుండా జీవో నెంబర్ 1 తీసుకురావడం ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. ఆ జీవోను సిపిఐతో పాటు అప్పట్లో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలైన టీడీపీ, జనసేన కూడా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో 108, 107 జీవోల ద్వారా వైద్య కళాశాల యాజమాన్య కోటా సీట్ల అమ్మకానికి అనుకూలంగా విధానాలు తీసుకువచ్చారని, ఆ సమయంలో టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. అయితే నేడు అధికారంలో ఉన్న కూటమి నేతలు ఎన్నికల ముందు చెప్పిన మాటలకు కట్టుబడి ఉంటారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు ఈ అంశాలపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. మన గుంటూరు కలెక్టర్ కార్యాలయాల ముందు PPP పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరించడం ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేయటం, భావి భారత డాక్టర్లకి, అందులో దళిత, గిరిజన, మైనారిటీ, ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడంగా సిపిఐ పార్టీ భావిస్తుంది. గత ఎన్నికల ముందు జీవో నెంబర్ 107, 108ని రద్దు చేయాలని నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ అధికారం వచ్చిన వెంటనే ఆ రెంటిని రద్దు చేస్తామని చెప్పారు. కానీ అధికారం వచ్చిన తర్వాత 17 మెడికల్ కాలేజీల్లో 10 కాలేజీలని ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పెడుతూ రోజు నుంచి ఈ రోజు వరకు వేలాది ఎకరాలు బడా పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టి తద్వారా కమిషన్ పొందాలనేటువంటి దొక్క తప్పితే దానికి మించిన మరొక పొరపాటు లేదు. ఈ 10 మెడికల్ కళాశాలలో 600 ప్రభుత్వ భూములు ఉంటాయి. ఒక్కొక్క భూమి ₹1 నుంచి 2 కోట్ల విలువ చేసే భూములు, లక్షలాది చదరపడుగుల నిర్మాణంలో ఉన్న నిర్మితమైన భవనాలు ఉంటాయి. 17 కళాశాలలకి అనుమతులు పొంది ఇవన్నీ కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాలలు కానీ అనుమతులు పొందింది. వీటన్నిటినీ బడా
వైద్య సంస్థలకి వైద్య వ్యాపారం చేసే వాళ్ళకి అందించి తద్వారా రాజకీయ లబ్ధి ఆర్థిక లబ్ధి పొందాలని చూస్తున్నాడు తప్పితే అంతకుమించి మరొకటి కనపట్టలేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.